హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం అయిపోవచ్చింది కదా, అందుకని వడియాలు అయితే పెట్టేసాము. ఇదైతే వరిపిండి వడియాలు అనమాట. వరిపిండి వడియా సబ్బియ్యం వేసాము ఫ్రెండ్స్. చూడండి, నిన్న చేసిన వడియాలు ఫ్రెండ్స్ చేసి చూపిస్తున్నాను మీకు. ఎలా ఉబ్బుతుందో చూడండి. మా అమ్మమ్మ అంటే ఎలా చెప్పారో దాని ప్రకారమే చేసాము. చూడండి ఎంత బాగా ఉబ్బుతుందో. అంటే 2 కిలోల పిండి 2 కిలోల పిండికి అరకిలో సబ్బియ్యం వేసాం ఫ్రెండ్స్ కొలత. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకైతే తమిళ అమ్మాయి అనమాట, నాకు కొంచెం తెలుగు రాదు. ఏదైనా తప్పు ఉంటే సారీ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ప్రాసెస్ ఎలా ఉందో మా అమ్మమ్మ ఎలా చెప్తుందో అదే ప్రకారం చేసాము. మీరు కూడా అలాగే ట్రై చేయండి, బాగా వస్తుంది. అవి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. మేమైతే కట్టెల పొయ్యి మీద చేసాం, స్టవ్ మీద చేయలేదు. పట్టుకోగానే అట్టే ఇరిగిపోతుంది ఫ్రెండ్స్. చూడండి మీరే, పట్టుకున్నాగానే ఎట్టే ఇరిగిపోతుందో చూడండి ఫ్రెండ్స్. కొలత అయితే చూద్దామని మీదైతే 2 కిలోలు బియ్యం వేసాం ఫ్రెండ్స్. 2 కిలోలు బియ్యంకి 10 లీటర్లు నీళ్ళు పోస్తే సరిపోతుంది. అంటే కొలత ప్రకారం, అంటే కేజీకి 6 లీటర్ అన్నమాట. ఆ కొలత ప్రకారం వేసుకొని నేనైతే 12 వేయలేదు, అంటే 2 కిలోలు కదా, 10 లీటర్ అయితే దబ్బర పట్టలేదు. 10 లీటర్కి సరిపోయింది. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థం అవుతుంది కూడా. చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీ, ఎంత పెద్ద కష్టమే కాదు, ఈజీయే ఫ్రెండ్స్. చాలామంది కష్టం అని చెప్పి చేయరు. ఇది 2 కిలోలు వేసాం ఫ్రెండ్స్. చూడండి, ఒక 4-5 సార్లు బాగా కడిగేయాలి ఫ్రెండ్స్. కడిగేసినాక అంటే ఇప్పుడు టైము నేను 10:30కి ఆరబెడుతున్నాను. 10:30 నుంచి 6 దాకా ఆరబెడతాను ఫ్రెండ్స్. 6 దాకా ఆరబెడితే మిషన్లో ఆడిచ్చేస్తే వడియాలు అని చెప్తే బాగా మెత్తంగా ఆడిస్తారు. ఆడిచిన తర్వాత 4 సార్లు బాగా కడుక్కోవాలి. 4 సార్లు కడిగితేనే కొంచెం, అంటే పురుగులు ఉంటాయి కదా, అందుకని శుభ్రంగా ఉంటాయి బియ్యం. సబ్బియ్యం అయితే ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్. నేను కింద టీ పెట్టుకుంటా ఉన్నాను. మా అత్తమ్మ అయితే సబ్బియ్యం ఉడకబెట్టినారు. వడియాలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి, ముందుగానే ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ అయితే గట్లగానే అంటే కళ్ళు ఉప్పు వేసాము. ఆడిచ్చిన పిండిని ఇట్లా నీళ్ళగా కలుపుకోవాలి. గట్లగా కలపకూడదు, నీళ్ళగా కలుపుకోవాలి. గట్లగట్ల కలిపితే అడుగండిపోతుంది. మేమైతే కట్టెల పొయ్యి మీదే చేస్తాము. కట్టెల పొయ్యి మీద చేస్తేనే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది, స్టవ్ మీద చేయము. ఇప్పుడు టైం అయితే 4:15 అయింది. ఇందాకే టీ పెట్టుకొని వచ్చాను. సబ్బియ్యం ఉడికేటప్పుడు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, నేనైతే టీ పెట్టుకుంటా ఉన్నాను. పేస్ట్ చేసుకొని వచ్చాను. అందరూ కూర్చొని టీ తాగుతూ ఉన్నాము. ఇప్పుడు టైం అయితే 4:15 అయింది. అంటే పొద్దున్నే లేసేయాలి ఫ్రెండ్స్. అంటే బాగా నీళ్ళు అయితే కాగిపోయింది. ఒకరు పిండిని బాగా కలిపెడతా ఉండాలి. ఒకరు పోస్తూ ఉండాలి, ఒకరు కలుపుతూ ఉండాలి. అటు గెట్టవు, నీళ్ళుగా ఉంటాయి. వడియాలు కూడా బాగుంటాయి. ఒకరు పోస్తూ ఉంటే ఒకరిని అప్పుడే మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపెట్టుకుంటా. లేదా పేస్ట్ అయితే వేసుకొని వచ్చాను. పచ్చిమిరపకాయలు వేసుకొని వచ్చేసాను. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అంతే. సబ్బియ్యం అయితే ముందు రోజు నానబెట్టుకోవాలి. అయితే ఉడుకుతూ ఉంది, మేము కలిపెట్టుకుంటానే ఉన్నాము. ఇప్పుడు టైం అయితే 5:15 అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉడుకుతూ ఉంది, ఉడికిపోయింది. కొంచెం ఉడకాలి, దగ్గరకు వచ్చేసింది. కలిపెట్టుకుంటానే ఉంది, లేకపోతే అడుగండిపోతుంది. పేస్టు జీలకర్ర వేసేసారు, అత్తమ్మ వేస్తున్నారు. అంటే ఈ పద్ధతికి వచ్చినాక దింపేస్తే సరిపోతుంది. అంటే ఆరే కొద్దీ మనం పెట్టే కొద్దీ కొంచెం ఇంకా గట్టిగా అయిపోతాయి. గట్టిగా అయిపోయినాక మేము కొంతమంది అయితే ప్లాస్టిక్ కవర్లో పెడతారు. మేమైతే కాటన్ చీర ఉంది కదా, దాన్ని నీళ్ళతో పిండేసి కింద పరిచేసి దాని మీద పెడతాము. అంటే ఈ 2 కిలోల బియ్యంకి 2 చీరల కాటన్ చీరలు అయితే కొలత మాకు. అంటే సరే సంవత్సరం పెడతాం కదా, అందుకని కొలత అనమాట, తెలిసిపోతుంది. ఇది ఒక పక్క 4 పక్కలు పెడుతున్నారు. ఒక పక్క పెడతా ఉంటే వీడియో తీస్తూ ఉన్నాను. ఇదైతే నిన్న వేసిన వడియాలు. దీన్ని ఎందుకు దండగా వేసామంటే తిరగ తిప్పించి, అంటే గుడ్డ మీద నీళ్ళు చల్లితే
అట్టే వచ్చేస్తుంది, ఊడి వచ్చేస్తుంది, అట్టే ఈజీగా వచ్చేస్తుంది, తీయడానికి కూడా కష్టం ఉండదు. మా అమ్మమ్మ అయితే కూర్చొని తీస్తూ ఉన్నారు చూడండి. తీసిన దాన్ని మళ్ళీ ఇంకొక కాటన్ గుడ్డ పరిచేసి దాని మీద ఆరబెట్టేసి మధ్యాహ్నం దాకా ఆరిపోతుంది. అంతే ఫ్రెష్ ప్రాసెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెష్.